ఓం శ్రీ మాత్రే నమః. మాతృదేవో భవ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవంలోని గత భాగంలో మనం అమ్మవారిని జ్ఞానస్వరూపిణిగా, మనలోని ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులకు మూలమైన మహాశక్తిగా దర్శించుకున్నాం. ఆ జగన్మాత సర్వవ్యాప్తమైన రూపాలను తెలుసుకున్నాం. ఈరోజు 131 నుండి 135 వరకు గల శ్లోకాలలో అమ్మవారిని ఈ లోకయాత్రను నడిపించే సూత్రధారిగా, అన్నాన్ని ఇచ్చే అన్నపూర్ణగా, సామ్రాజ్యాలను ఏలే రాజరాజేశ్వరిగా, ఆ జగన్మాత ఐశ్వర్యప్రదమైన రూపాలను వివరంగా తెలుసుకుందాం. అష్టమూర్తి రజాజైత్రి లోకయాత్రా విధాయిని, ఏకాకిని భూమరూప నిర్ద్వైత ద్వైత వర్జిత. అనగా గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు మరియు జీవుడు, ఈ 8 రూపాలలో ఉండే తల్లి ఆమెయే. ఈ లోకయాత్ర సక్రమంగా సాగేలా చూసే సూత్రధారి ఆ జగన్మాత ఒక్కతే అయినప్పటికీ ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ స్వరూపం. ఆ తల్లిలో ఎలాంటి భేదభావాలు లేవు. అంటే మన చుట్టూ ఉన్న ప్రకృతి అంతా అమ్మవారి రూపమే అని, మన జీవితం సాఫీగా సాగుతోందంటే దానికి ఆ తల్లి వేసిన ప్రణాళికే కారణమని, ఆవిడ ఒక్కతే అయినా మనందరిలోనూ ఉండి మనల్ని నడిపిస్తోందని ఈ శ్లోకం యొక్క భావం. అన్నదా వసుదా వృద్ధా బ్రహ్మాత్మైక్య స్వరూపిణి, బృహతి బ్రాహ్మణి బ్రాహ్మి బ్రహ్మానంద బలిప్రియ. అనగా ఆకలితో ఉన్నవారికి అన్నాన్ని ఇచ్చే అన్నపూర్ణమ్మ ఆ తల్లే. సంపదలను ఇచ్చే వసుధ, సనాతనమైనది. జీవుడు దేవుడు ఒక్కటే అని చెప్పే బ్రహ్మస్వరూపం. ఆవిడ బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చే తల్లి. ఆ పరబ్రహ్మలో ఉండే పరమానంద స్థితి ఆ జగన్మాత రూపమే. భక్తులు సమర్పించే ప్రేమతో కూడిన నివేదనను స్వీకరించే తల్లి. అంటే మనకు కడుపు నిండా అన్నం దొరుకుతోందంటే అది ఆ తల్లి కరుణే. మనకు ఐశ్వర్యాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చే గురువు కూడా ఆమెయే. మనం పొందే నిజమైన సంతోషం ఆ తల్లి ప్రసాదించినదే అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవచ్చు. భాషారూప బృహత్సేన భావాభావ వివర్జిత, సుఖారాధ్య శుభకరి శోభన సులభాగతి. అనగా మనం మాట్లాడే భాష ఆ తల్లి స్వరూపమే. పెద్ద సైన్యము కలది. సృష్టి స్థితి లయలకు అతీతమైనది. ఆ తల్లిని పూజించడం ఎంతో సులభం. అందరికీ మేలు చేసే శుభకారిణి. మనకు మోక్షాన్ని ఇచ్చే అత్యంత సులభమైన దారి ఆ జగన్మాత పాదాలే. అంటే అమ్మవారిని మెప్పించడానికి కష్టపడనక్కర్లేదు అని, మనసు నిండా భక్తి ఉంటే చాలని, ఆ తల్లి మనకు ఎప్పుడూ మేలే చేస్తుందని, మనం చేరుకోవలసిన పరమపదానికి ఆ తల్లే సులభమైన దారి చూపిస్తుందని ఈ శ్లోకం మనకు భరోసానిస్తుంది. రాజరాజేశ్వరి రాజ్యదాయిని రాజ్యవల్లభ, రాజత్కృపా రాజపీఠ నివేశిత నిజాశ్రిత. అనగా రాజులకే రాజు అయిన మహేశ్వరునికి ఈశ్వరి ఆ తల్లి. రాజ్యాలను ఇచ్చే సామర్థ్యం కలది. తనను నమ్మిన భక్తులకు గొప్ప పదవులను, అధికారాలను ఇచ్చి ఉన్నత స్థానంలో కూర్చోబెట్టే దయామయి. ఆవిడ కరుణ ఎంతో ప్రకాశవంతమైనది. అంటే లోకంలో గొప్ప పదవులు, అధికారాలు ఆ తల్లి అనుగ్రహం వల్లే లభిస్తాయని, ఆవిడను నమ్ముకున్న వారిని ఎప్పుడూ కింద పడనివ్వదని, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో నిలబెడుతోందని, ఆ తల్లి చలవ ఉంటే ఏ సామ్రాజ్యాన్నైనా ఏలవచ్చని ఈ శ్లోకం మనకు తెలియచేస్తుంది. రాజ్యలక్ష్మి కోశనాథ చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని సత్యసంధ సాగర మేకల. అనగా రాజ్యాలకు ఐశ్వర్యాన్నిచ్చే లక్ష్మీదేవి ఆమెయే. ధన సంపదలకు అధిపతి, చతురంగ బలాలకు శక్తినిచ్చే తల్లి, భక్తులకు సామ్రాజ్యాలను ప్రసాదించే తల్లి, ఆడిన మాట తప్పని సత్యస్వరూపిణి. సముద్రమే మొలనూలుగా కలిగిన భూమాత ఆ జగన్మాత స్వరూపమే. అంటే మనకున్న సంపద, ఐశ్వర్యం ఆ తల్లి స్వరూపాలే అని, ఈ భూమండలమంతా ఆ తల్లి ఏలుబడిలోనే ఉందని, ఆవిడ ఎప్పుడూ సత్యానికే తోడుంటుందని, మన సంకల్పం నిజాయితీగా ఉంటే ఆ తల్లి మనకు సర్వ సామ్రాజ్యాలను అప్పగిస్తుందనే ధైర్యాన్ని ఈ శ్లోకం మనకు కలగచేస్తుంది. ఈ 5 శ్లోకాల ద్వారా అమ్మవారు మన అన్నదాతగా, మనల్ని ఉన్నతమైన పదవుల్లో కూర్చోబెట్టే రాజరాజేశ్వరిగా మరియు సత్యసంధురాలిగా ఎలా దర్శనమిస్తారో తెలుసుకున్నాం. ఆ తల్లిని మనం ఎంత సరళంగా భక్తితో కొలిస్తే ఆవిడ అంత త్వరగా మనకు శుభాలను కలిగిస్తుందట. ఆ జగన్మాత చల్లని చూపు మనందరిపై సదా ఉండాలని కోరుకుంటూ స్వస్తి. జై శ్రీ మాత్రే నమః.